అందుకోసం సిటీలో ఒక అద్భుతమైన డిజైనర్స్ కంపెనీ ఉంది, అభి డిజైన్స్ అని. ఎవడ్రా అభిగాడు? బలరాంకి అనాథ శరణాలయం దగ్గర ఏం పని? అది కాదండి, యాక్చువల్గా నేనుంటే ఏదో ఒక విధంగా సర్ది చెప్పి ఉండేదాన్ని. అంటే నేను లేకపోవడం వల్లే కదా గొడవ జరిగింది. మరి మీటింగ్కి టైంకి లేకపోవడం అన్నది నా తప్పే కదా, అందుకే సారీ చెప్తున్నాను. నువ్వు ఉండుంటే ఆ గొడవ మన వైపుకి టర్న్ అయ్యి ఉండేది, మన మధ్య గొడవ జరిగేది. అడగడానికి టెన్షన్ అడ్డొచ్చినా సరే ఈ డౌట్ నువ్వు మనసులో ఎక్కువసేపు క్యారీ చేయలేవే. కారు దిగేలోపు ఖచ్చితంగా అడిగేస్తావు. బలరాం గారు, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? భలే దానివి పూరి, ఏదో ముఖం తెలియని దానిలా అలా అడగొచ్చా అని పర్మిషన్ అడుగుతావేంటి? మన మధ్య ఉన్న చనువును బట్టి నువ్వు ఏ విషయాన్నైనా సరే ధైర్యంగా అడగొచ్చు. చెప్పు, దేని గురించి? ఏం లేదండి, నిన్న గొడవ జరిగినప్పుడు మీ పర్సు పడిపోయింది కదా, అప్పుడు మీ పర్సులో ఒక బాబు ఫోటో చూశాను. బాబు చాలా బాగున్నాడు, చాలా ముద్దుగా కూడా ఉన్నాడు. ఎవరా బాబు? అంటే అన్నానంటారు కానీ కొంపదీసి ఆ ఫోటో మీదేనా అండి? ఏదో తింగర్దాని అనుకున్నాను కానీ బాగా తెలివైన దానివే. ఆలోచించి ఎంత తెలివిగా అడిగావే. బలరాం గారు, సమాధానం చెప్పరేంటి? ఎవరిదా ఫోటో? అది ఎవరిదంటే నా ఫ్రెండ్ది. ఫ్రెండ్దా? ఫ్రెండ్ అంటే అయినా ఫ్రెండ్ ఫోటో మీ పర్సులో ఉండడం ఏంటి? అంటే అది అది వాడు నా చిన్నప్పుడు ఫ్రెండ్. చిన్నప్పుడే వాడు మిస్ అయిపోయాడు, అందుకే వాడి గుర్తుగా దాచిపెట్టుకున్నాను. చిన్నప్పుడు మిస్ అయ్యాడా? ఎలా? అదో పెద్ద కథలే గాని అయినా ఎందుకింత ఇంట్రెస్టింగ్ గా అడుగుతున్నావు? అబ్బే ఏం లేదు, ఊరికే జస్ట్ తెలుసుకుందామని అంతే. సరే,
బాయ్. ఏమైపోతుంది? ఇంకా వర్క్ చేస్తుందంటే ఫణి సార్ మేడంకి ఒకవేళ లేట్ అవుతుందేమో కనుక్కొని స్నాక్స్ ఏమైనా అవసరం అయితే తెచ్చిచ్చేసి. అలాగే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం స్నాక్స్ ఏమైనా తీసుకురమ్మంటారా? ఏం అవసరం లేదు ఫణి, నేను కొంచెం సేపట్లో బయలుదేరిపోతాను. అలాగే మేడం. యా సార్ ఓకే ఓకే ఐ విల్ కాల్ యూ. మేడం గారికి ఏం అవసరం లేదంట సార్, కొంచెం సేపట్లో బయలుదేరతారంట. ఓకే అలాగే సార్. వెయిట్ చేద్దాం. మేడం కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? పర్లేదు ఫణి. అలాగే మేడం. ఫణి, మేడం నాకు లేట్ అవ్వచ్చు, నీకు డ్యూటీ టైం అయిపోయింది కదా, వెయిట్ చేయకు, బయలుదేరు. సరే మేడం. మేడం మీకోసం సార్ వెయిట్ చేస్తున్నారు. సార్ అక్కడున్నారు మేడం. సార్ నువ్వు బయలుదేరు. ఓకే మేడం. ఓకే. బయలుదేరదామా? ఏమండి, నాకు కొంచెం లేట్ అవుతుంది, మీరు బయలుదేరండి. పర్లేదు, వెయిట్ చేస్తాను. లేదండి, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. మీరెందుకు ఇబ్బంది పడడం? ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. పర్లేదు, ఇందులో ఇబ్బంది ఏం లేదు. నో ప్రాబ్లం, వెయిట్ చేస్తాను. పర్లేదులేండి, ఎలాగో ఇంకో కారు ఉంది కదా, వర్క్ ఫినిష్ అవ్వగానే నేనే వచ్చేస్తాను. అప్పటిదాకా అనవసరంగా మీరెందుకు వెయిట్ చేయడం? ఏం పర్లేదండి, మీరు బయలుదేరండి. ఓకే కదా? ఏం పర్లేదు కదా? ఏం పర్లేదండి. ఓకే, టేక్ కేర్. పని మేడం ఒక్కరే ఉన్నారు,
ఆవిడ వెళ్ళేదాకా నువ్వు ఉండు. ఏమైనా కావాలంటే తెచ్చు. ఓకే సార్. ఏంటత్తా తెగ గోక్కుంటున్నావు? పేలా ఆ? పేలు కదరా గుంటడా, మెంటల్. ఏంటి అప్పుడే వచ్చిందా? పవన్ టచింగ్ చేస్తే ప్రాణాలు గోయింగ్ సేడు, నీతో ఫ్రెండ్షిప్ చేస్తే పిచ్చి కమింగ్ సేడు. క్షణాల్లో పనిరా గుంటడా. ఏదో నీ అభిమానం అత్తా. అభిమానం లేదు, ఆవకే పచ్చడి లేదు గాని నీ లెక్కలు లాజిక్లు అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. బిగ్గలుడు కొంచెం క్లారిటీగా టెల్లింగు. అడుక్కో అత్తా. పూరికి మాయమాటలు చెప్పి బుట్టలో పడేస్తాను, నేను దాని భావనని నమ్మిస్తాను అని బెంగళూరు నుంచి బీభత్సంగా నాటకాలు ఆడావు. మరి తీరా దాన్ని నమ్మించే టైం వచ్చేసరికి ఆ ఫోటో నీది కాదని ఎందుకు చెప్పావు? ఒరే గుంటడా, దీన్నే హార్ట్ అటాక్ పేషెంట్ కి హర్రర్ సినిమా షోయింగ్ చేయడం అంటారు. మాయల్ పకీర్లో నవ్వింది చాలే గాని నీ లెక్క వెనుకున్న మర్మం ఏంటో చెప్పు. ఏం లేదత్తా. ఫర్ ఎగ్జాంపుల్, నా అంతటా నేను నీ దగ్గరికి వచ్చి అత్తా నేను మంచితనానికి మారు పేరు లాంటి వానని చెప్పాననుకో, అప్పుడు నీ రియాక్షన్ ఏంటో చెప్పు. దానికి దీనికి సంబంధం ఏంటి? కంగారు కైకో అత్తా, క్లారిటీ ఇస్తానుగా, చెప్పు. చాప కింద తాచుపాము లాంటి వాడు ఈ మాయలోడు మంచోడేమిటా అనుకుంటాను. మరి అదే ఎవరైనా వచ్చి బలరాం మానవ రూపంలో ఉన్న మంచితనమమ్మా అని చెప్పారనుకో, అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? ఓ మై గాడ్, ఓ మై గాడ్. అనంతపురానికి కరువు పోయినట్టు, హైదరాబాద్ కు మెట్రో రైలు వచ్చినట్టు వీళ్ళలో ఎంత మార్పు వచ్చిందేమిటా అనుకుంటాను. ఇప్పుడు ఆ పూరిని ట్రాప్ చేసే స్కీమ్లో నా స్ట్రాటజీ కూడా అదేనత్తా. ఒక్క ముక్క అండర్స్టాండింగ్ అయితే నీ లెఫ్ట్ లెగ్ చెప్పుతో కొట్టు బిగ్గల్లుడు. ఏం లేదత్తా, నేనే నీ భావనని డైరెక్ట్గా దాంతో నేను చెప్పే కంటే ఇంకెవరైనా చెప్పారనుకో భయంకరమైన బలంగా ఉంటుంది, నమ్మకానికి అమ్మమ్మలా ఉంటుంది. అలాంటి నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి సీన్ ఒకటి తొందరలోనే జరగబోతోందత్తా. ఒరే గుంటడా, అంతా బాగానే ఉంది గాని నువ్వు చెప్పిన డైలాగ్కే ఫిక్సింగ్ అయిపోయి నువ్వు బావు కాదని ఆ గుంట డిసైడింగ్ అయిపోయి సైలెంట్ గా సిట్టింగ్ అయిపోయిందనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? పిచ్చత్తా, ఫోటో గురించి అడిగినప్పుడు ఆ పిల్లకి డౌట్ వచ్చేలా బీభత్సమైన యాక్టింగ్ చేశాను. ఆహా, బలరాం అలా కంగారు పడ్డం వెనుక కారణం ఏమై ఉంటుందా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అనాథ శరణాలయం దగ్గరికి వచ్చిన విషయం ఎవరితోనూ చెప్పొద్దని బలరాం ఎందుకన్నాడు? ఫోటో గురించి అడిగినప్పుడు ఎందుకంత టెన్షన్ పడిపోయాడో? ఫోటో తనది కాదని మామూలుగా చెప్పొచ్చు కదా. ఫ్రెండ్ తని చెప్పడానికి అంతసేపు ఆలోచించాల్సిన అవసరం ఏంటి? అసలు బలరాం చెప్పినట్టు ఫోటో నిజంగా ఫ్రెండ్దేనా కాదా? బలరాం ప్రవర్తనని టెన్షన్ని చూస్తుంటే ఏదో దాస్తున్నాడనిపిస్తుంది. కానీ అవన్నీ తెలుసుకోవడం ఎలా? అన్నింటికీ మించి ఒకవేళ నిజంగా ఫోటో ఫ్రెండ్దే కనుక అయితే బావ గురించి తెలుసుకోవడం ఎలా? ఈ డౌట్స్ అన్ని పక్కన పెడితే బావ గురించి ఆచూకీ తెలిసింది. ఇన్నాళ్ళుగా వెతుకుతున్న నా నమ్మకానికి ఒక ధైర్యం దొరికింది. కానీ ఒకవేళ బలరాం చెప్పింది అబద్ధమయ్యుండి
నిజంగా ఆ ఫోటో బలరాందే అయితే లేదు, అలా జరగడానికి వీల్లేదు. దేవుడా, నా బావ మాత్రం బలరాం కాకూడదు. కాకుండా చూడు స్వామి. అబ్బని తీయని కనకం, నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీకు వంట రాకపోయినా సరే వండి మమ్మల్ని చంపాలన్న నీ పట్టుదల ఉంది చూసావు. ఐ లైక్ ఇట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కోతితో సెల్ఫీ దిగినట్టు ఫేస్ బాగానే పెట్టావు గానీ ఏంటి స్పెషల్? ఈ రోజు కర్రీ పెట్రోల్ ఫ్రై. కొంచెం సైడ్ ఇమ్మని అడిగితే సూసైడ్ కంటే పెద్ద సైడ్ ఏంటి అని చేసుకున్నట్టు ఒకేసారి ఇంత పెద్ద ప్రయోగం చేసావా? నేను అడుగుతుంది నీ కోసం కాదు, నా కోసం. అయ్ బాబాయ్, అద్భుతం, మిరాకిల్. నాకు తెలిసి ఖచ్చితంగా ఇది 8:30 వింతే, నో డౌట్. దేని గురించి అండి మీరు మాట్లాడుతుంది? ఓస్ నా కామ్రేడ్ కనకమహాలక్ష్మి, నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఈరోజు ఐశ్వర్య కంటే అందంగా ఉన్నావే. చందమామ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి సర్దుతున్నట్టుగా ఉంది తెలుసా? చాలే ఆపండి మీరు మీ పొగడ్తలు. అయినా సడన్ గా ఈ రోజు మీకు అందంగా కనిపిస్తున్నాను ఎందుకో. అందుకే నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాను. అయ్యో, హాస్పిటల్ కా? ఏమైందండి? కళ్ళు ఎక్కడో తేడా కొడుతున్నాయే. లేకపోతే కోతికి కజిన్ లా ఉంటావు, నువ్వు అందంగా కనిపించడం ఏంటి? నీ అమ్మ కడుపు బర్రింకారు, నీకు బొత్తిగా సరసం తెలియకుండా పోతుంది కదే. అమ్మా కనకం, ఏంటిది సౌండ్ వచ్చినట్టుంది? నేను చెప్తాను. అబ్బే ఏం నచ్చినదినా, సర్దుతుంటే ప్లేట్ కింద పడిపోయింది, అందుకే దడేలని శబ్దం వచ్చింది అంతే. అది కాదయ్యా మాణిక్యం, ఏదో తల మీద ప్లేట్ తో కొట్టినట్టు సౌండ్ వచ్చింది. చూసుకుని అడుగుతారేంటి చిన్నదిరా? ఏడుస్తున్నావని ఇంకా ఏడిపించడానికి కాకపోతే దీన్ని కొన్ని ఏరియాల్లో ప్రభుత్వం విన్నందుకు కాదు, ప్రతిపక్షం నవ్వినందుకు అంటారు. ఈ ఇంట్లో ఇలాంటి నవ్వుల్ని ఆనందాల్ని చూసి ఎన్ని రోజులవుతుందో కనకం. పీటల మీద క్రిష్ మీనాక్షిల పెళ్లి ఆగిపోయాక ఇక ఈ ఇంట్లో ఆనందాలు ఆగిపోయినట్టే అని భయపడిపోయాను. కాని మళ్ళీ అలాంటి కళకళ్లాడే వాతావరణం తిరిగి మన ఇంట్లోకి రాబోతుందన్న ఆశ ఏర్పడింది. క్రిష్ మీనాక్షిలు వీలినంత త్వరలోనే ఒక్కటవుతారనే నమ్మకం వచ్చింది. ఒరే గుంటడా, లుకింగ్ చేసావుగా? మీ అమ్మ కలిసుందారా సినిమాని సెకండ్ షో అవుతుంది. మన దగ్గరున్న విభజిద్దాంరా అనే క్రైమ్ సినిమా ముందు ఆ ఫ్యామిలీ సినిమా ఎక్కడ నిలబడుతుంది అక్క. నువ్వు చెప్పింది అక్షరాల నిజమక్క. బెంగళూరు వెళ్ళొచ్చాక క్రిష్లో చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందు మీనాక్షిని చూస్తేనే కోపంతో రగిలిపోయేవాడు, కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రేమను చూపిస్తున్నాడు. ఆ ప్రేమే వాళ్ళిద్దరినీ తిరిగి కలుపుతుందక్క. రే బలరాం, ఈ ఆనందానికి కారణం నువ్వేరా. నువ్వు కృష్ణ ఒప్పించి బెంగళూరు తీసుకెళ్లడం వల్లే వాడు మీనాక్షిని అర్థం చేసుకోగలిగాడు. వాడి మనసులో ఇంత మార్పు వచ్చింది. రే బలరాం, నీ మాటంటే వాడికి చాలా గౌరవం ఏర్పడింది. అలాగే నువ్వేం చెప్పినా కృష్ వింటున్నాడు. అందుకే వాడికి ఏదో విధంగా నచ్చజెప్పి కృష్ణి మీనాక్షిని కలపడానికి ప్రయత్నించరా. నువ్వేం టెన్షన్ పడకపన్నా, బిగ్గల్లుడు ఆల్రెడీ అణుబాంబు లాంటి ప్లానింగ్స్ తో రెడీగా ఉన్నాడు. ఆ బాంబులు ఏ రేంజ్ లో బ్లాస్టింగ్స్ అవుతాయో నువ్వే లుకింగ్ చేస్తావుగా. వై కంగారు? బాబు, నేను మీనాక్షి వాళ్ళ చిన్నమామయ్యని. ఒకసారి మీనాక్షి ఫోన్ ఇస్తావా? మేడం గారు ఆఫీస్లో లేరు సార్, బయలుదేరి చాలాసేపు అయింది. ఆఫీస్లో వర్క్ ఉంది, లేట్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అని నన్ను పంపించి 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోయింది ఏంటి?
మరి ఇంత టైం అయినా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి?